చెప్పలేరు. క్షేత్రస్థాయిలో నాయకుల కొరత ఏర్పడింది అనే ఒక వాదన ఉంది. అంటే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది పదవులు వేయడానికి అనేది కూడా ఒక పదవికి పార్టీ బలహీనపడిందా అనేది కూడా ఒక అంటే టాక్ వినిపిస్తుంది. మీరేమంటారు దీని గురించి? నిజంగానే పార్టీ బలహీన క్షేత్రస్థాయిలో అంటే కొరవడిందా? అంటే ఒక మాట నేను చెప్తాను. అసలు మనం ఒక టెస్ట్ చేద్దాం. అవతల ఎవడైతే అంటున్నాడో వాడితో ఒకసారి ఇంటర్వ్యూని పిలవండి. పిలిచి అరే బాబు మీరు 164 మంది ఉన్నారు కదా, మంది అంటే మంది అంటే ఎమ్మెల్యేలే, మళ్ళీ మీరే 164 మంది ఉన్నారు కదా, మిమ్మల్ని కూడా 11 మందే అంటారు కదా. మేము 11 మంది, మేము వాళ్ళు 164 మంది కదా, 3 రాజకీయ పార్టీలు కదా. మరి కుప్పంలో అడ్డదారులు ఎందుకురా బాబు కౌన్సిలర్లు తీసుకోవటం? కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంతంగా గెలిచిన నియోజకవర్గంలో అడ్డదారులు ఎందుకు కౌన్సిలర్లను తీసుకోవటం? వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోతే రాజీనామా చేసి తీసుకోవచ్చు కానీ అడగండి. అప్పుడు వాళ్ళు ఏం చెబుతారో చెబితే దాన్ని బట్టి సమాధానం మనం కూడా చెబుతాం. అంతే తప్ప ఎవడో ఏదో అంటాడు చెప్తలా. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారు, బలంగా ఉంది వైసీపీ క్షేత్రస్థాయిలో అంటారు. మీరు బలంగా లేకపోతే మమ్మల్ని పిలిచి మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతారు? సింపుల్. అసలు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మా పార్టీ బలంగా ఉండబట్టి చేస్తారు. లేదండి, ఒక పార్టీ ప్రజల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ స్టాండ్ ఏంటో కూడా కనుక్కోవాలి. నో డౌట్. దాంట్లో చాలా పార్టీలు అది ఎలాంటి పార్టీ అయినా కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 0 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు వాళ్ళని పెట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయరు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చేస్తారు? వాళ్ళ స్టాండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీగా ఉంది. సో ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ఇప్పుడు మనం అడ్రస్ చేయాలంటే అధికార పార్టీ దాని గురించి లోతుగా రాజ్యాంగం ఇచ్చిన రూల్ కూడా ఉంటుంది. ప్రతిపక్ష నేత లేదు సార్, కానీ ప్రతిపక్ష పార్టీ మేము. ప్రతిపక్ష నేత హోదా లేకపోతే అది ప్రజల ప్రతిపక్ష పక్కన పెడదాం మనం కాసేపు. ఇవ్వకపోతే సార్ ఒక సీట్తో వచ్చాం మేము. మేమే 4 అంటే రాలేదు కదా. అంటే ఇప్పుడు జగన్ ఉద్యమాలకి పిలుపునిస్తూ ఉన్నారు. ఏ ఉద్యమానికి కూడా పిలుపునిచ్చినా జగన్ ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకొకటి, ఎందుకు ఆయన పార్టిసిపేట్ చేయకుండా ఉద్యమాలకి పిలుపునిస్తున్నారు? ఇప్పుడు పార్టీ నాయకుడు పిలుపునిచ్చాడు చేయమని. పార్టీ నాయకుడు నేను పలానా చోటకు వస్తాను, అక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఎక్కడ చెప్పాలా. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు ఏమని? 4వ తారీఖు పొద్దున్నే గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మలో పూలు పెట్టి, దానికి ఫోటోలు తీసి సంక్రాంతి ముగ్గులు వేయండి అన్నాడు. రాత్రిపూట చేను టపాకాయలు, నేల టపాకాయలు, పాంబిళ్ళలో కాల్చి సంబరాలు చేయమన్నాడు. ఆయన మంగళగిరిలోనే ఉన్నాడు. ఎందుకు పార్టిసిపేట్ చేయాలా? ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి లాజిక్ మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉంటాయి. 2 రకాల్లోనే నేను చెప్తున్నా, ఆ 2 రకాలే చెప్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే వినండి, అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే పిలిపించి మామూలుగా అంతర్గతంగా దాన్ని ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటారు. అట్లా ఉండదండి. అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళ ముందు ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్తాం? రాష్ట్ర వ్యాప్తంగా అందరం చేసుకోమని సరిపోయేదిగా. ఆయనకి అంటే ఒకటండి, అధికారంలో ఉన్నాడు కదా, లీడర్ తీసుకునే డెసిషన్ మీద మీరు అన్న క్వశ్చన్లోనే ఉంది. మేము ఒక ప్రోగ్రామ్కి పిలుపునిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సమయంలో ఏదైతే పొదిల్లో పొగాకు బోర్డు దగ్గర, పొగాకు రైతుల దగ్గర ఉన్నారు. అది స్టేట్ అంతా కార్యక్రమం కాదు. జగన్ గారు అక్కడికి వెళ్తున్నాం అనే కార్యక్రమం. అట్లానే మనం మిర్చి యార్డ్కి జగన్ గారు అక్కడికి వెళ్ళే కార్యక్రమం. అదే కార్యక్రమానికి మనం వెళ్ళినప్పుడు పిలుపునిచ్చినప్పుడు జగన్ గారు వెళ్తారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరే చేయాలా? ఇలా 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. మొన్న డిజైన్ చేసిన ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేయాలి. అదే జగన్ గారు ఒక చోటుకు వస్తున్నామనంటే మిగిలిన నియోజకవర్గాల్లో ప్రోగ్రాం చేయకుండా ఆ జిల్లాలో ఉన్నందరూ ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇది కాదు, ప్రతి నియోజకవర్గంలో ప్రోగ్రాం ఉండాలి అని డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాం.